ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా మీకు ఒక డౌట్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న డాగ్కి కానీ పప్పీకి కానీ డీవార్మింగ్ అనేది ఎప్పుడు చేపించాలి? ఓకే, అయితే డీవార్మింగ్ కోసం మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే ఎన్ని రోజులకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎన్ని రోజుల తర్వాత డీవార్మింగ్ చేపించాలి? ఓకే, అయితే దీనికోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్, ఏ బ్రీడ్ అవని డాగ్ వచ్చి డీవార్మింగ్ వచ్చి 28 days to 30 days తర్వాత డీవార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే చూడండి, ఫస్ట్ పుట్టిన వెంటనే పప్పీకి డీవార్మింగ్ అనేది చేపించకూడదు. ఓకే సరేనా? అయితే డీవార్మింగ్ అనేది ఎప్పుడు చేపించాలి అంటే దాని అంటే ఏజ్ వచ్చి 28 days to 30 days తర్వాత డీవార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత పప్పీకి యాక్చువల్గా అంటే 3 months లోపల పప్పీకి బాగా చూడండి, బాగా వినండి. 3 months లోపల పప్పీకి, ఓకే 3 months లోపల పప్పీకి ప్రతి 2 weeksకి లేదా 14 daysకి లేదా 15 days, ఓకే 2 weeks ఒకసారి అనేది డీవార్మింగ్ అనేది చేపించాలి. సరేనా? అంటే 3 months లోపల ప్రతి 28 days తర్వాత 30 days తర్వాత నుంచి ప్రతి 2 weeksకి ఒకసారి డీవార్మింగ్ అనేది చేపించాలి. సరేనా? అలా కంటిన్యూ 3 months వరకు డీవార్మింగ్ అనేది చేపించాలి. సరేనా? 3 months వరకు మీరు ప్రతి 2 weeks ఒకసారి డీవార్మింగ్ చేపించాలి. ఫస్ట్ డీవార్మింగ్ అనేది 28 days to 30 days లోపల అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే చూడండి, అయితే 3 months తర్వాత 6 months వరకు, ఓకే బాగా వినండి, 3 months దాటాక మీ డాగ్కి 3 months దాటాక అంటే 1 monthకి ప్రతి 1 monthకి ఒకసారి డీవార్మింగ్ అనేది చేపించాలి. ఓకే, అయితే చూడండి, హెల్త్ కండిషన్ కూడా ఈ విషయం అంటే హెల్త్ కండిషన్ బట్టి అంటే డీవార్మింగ్ ఎప్పుడనేది డిసైడ్ అవుతుంది. అది వేరే విషయం. యాక్చువల్గా మామూలుగా రెగ్యులర్గా ఏదైనా డాగ్కి 3 months దాటిన తర్వాత నుంచి ప్రతి డాగ్కి అంటే 3 months దాటాక డాగ్కి ప్రతి 1 monthకి ఒకసారి అనేది డీవార్మింగ్ అనేది చేపించాలి. అలా అంటే చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఫస్ట్ 28 days to 30 వరకు ఎలాంటి డీవార్మింగ్ చేపించాల్సిన అవసరం లేదు. 28 days to 30 days దాటాక దానికి ఫస్ట్ అంటే 14 days నుంచి అంటే దాటాక ప్రతి 14 daysకి ఒకసారి డీవార్మింగ్ చేపించాలి. ఓకే, దాని తర్వాత అంటే 3 months వరకు అంటే 14 daysకి ఒకసారి డీవార్మింగ్ చేపించాలి ప్రతి 2 weeksకి అనమాట. 3 months దాటాక మంత్లీ 1 time డీవార్మింగ్ చేపించాలి. 6 months దాటాక చూడండి, 6 months దాటాక మీ యొక్క డాగ్ 6 months ఏజ్ వచ్చాక ప్రతి 3 months, ఓకే ప్రతి 3 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేస్తే సరిపోతుంది. డీవార్మింగ్ అనేది మనం కంటిన్యూ అలా డాగ్ లైఫ్ వరకు మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ప్రతి 3 monthsకు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డాగ్ యొక్క హెల్త్ కండిషన్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే డాగు హెల్త్ కండిషన్ పైన కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. సరేనా? చూడండి, డీవార్మింగ్ చేస్తే ఏంటి మనకి యూజెస్ ఏంటి, ఓకే చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే వీటి మీద మనం ప్రత్యేకమైన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే.